పరాయి స్త్రీని తల్లిలాగా చెల్లిలాగా చూడాలని కన్న తల్లి కన్న తండ్రి నేర్పించాలి. నా చిన్నప్పుడు మా ఊళ్ళో బాల నరసింహ అని ఒక తాగుబోతోడు ఉండేటోడు. ఆడు ఏం మాట్లాడతాడో ఆనికే తెలియదు. తాగొచ్చిండంటే నోరు తెరిస్తే పచ్చి బూతులు. వాడిని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చేదరించుకుంటారు. వాడిని తిట్టినోడే తప్ప తిట్టనోడు లేడు ఊళ్ళో. అయినా కూడా అందరికి వానితోటి ఫుల్ టైం పాస్. వాడు ఊళ్ళో ఉంటే అందరికి ఒక రకమైన ఎంటర్టైన్మెంట్. ఒక్కరోజు వాడు ఊళ్ళో కనపడలేదనుకో అందరూ ఎక్కడ పోయిండు ఇలా కనబడట్లేదు, ఎక్కడ పోయింది తాగుబోతు నా కొడుకు, ఇట్లా తిట్టుకుంటేనే వాని కోసం కలవరించేటోళ్ళు. వాడు మళ్ళీ తెల్లారు వస్తే మళ్ళీ వాని మాటలకి అందరూ వాని తిట్టేటోళ్ళు, ఒక్కొక్కసారి కొద్దిమంది కొట్టినోళ్ళు కూడా ఉన్నారు ఆ మాటలు భరించలేక. కొద్ది రోజులు అయినాక ఎందుకో తెలియదు వాడి మాటలు అందరికి కామన్ అయిపోయినాయి. వాడిని పట్టించుకోవడం మానేసేసరికి వాడు తిట్టుడు మానేసిండు. ఎవరికైనా కనిపించినా కూడా రోడ్డు మీద కామ్గా నోరు మూసుకొని వెళ్ళిపోయేటోడు. ఇప్పుడు నా అన్వేషణ అనే ఒక బ్లాగర్ పరిస్థితి కూడా అట్లనే ఉంది. ఇతను ఒక అటెన్షన్ సీకర్, అందరి అటెన్షన్ కావాలి. సో ఏనంటే పెద్దగా సీరియస్గా తీసుకోకండి. వినేటోడు ఉంటే చెప్పేటోడు ఉంటాడు. సో మనం ఆయనను లైట్ తీసుకుంటే ఆయన మాట్లాడే మాటల్ని ఆయన లైట్ తీసుకుంటాడు. ఈయన ఏమనుకుంటాడంటే స్త్రీలని సమర్థిస్తున్నా అనే ఒక నటనతోటి ఆయన వ్యూస్ ఇవన్నీ పెంచుకోవడానికి రకరకాల విధాలుగా నటిస్తుంటాడు. మొన్న ఒక రీల్ చూసిన ఆయనది, స్త్రీలని సమర్థిస్తున్నట్టే కనిపిస్తుంది ఆ రీల్ అంతా మనం చూస్తే. ఎవరైతే స్త్రీల గురించి తప్పుగా మాట్లాడిరో అలా నేను ఒక మాట అంటాడు, లా కొడుకు. మరి ఇక్కడ లా అని నువ్వు ఎవరిని సంబోధిస్తున్నట్టు? ఆ తిట్టు చూస్తానికి మొగోని తిట్టినట్టే ఉంటుంది, కానీ లా కొడుకు అంటే ఎవరిని తిట్టినట్టు? అక్కడ పరోక్షంగా ఇంకో స్త్రీనే కదా నువ్వు తిట్టినట్టు. ఈ బయటికి ఓవరాల్గా చూస్తే స్త్రీలని నేను సపోర్ట్ చేస్తుండన్న భావనే కలిగిస్తుంది, కానీ ఆయన లోపల అంతరంతరాల్లో ఒకటి నిక్షిప్తం అయిపోయి ఉన్నది. లా అంటే అదొక బూతు పదం, లా అంటే స్త్రీని తిట్టే ఒక పదం. సో దాన్ని ఆయన వాడుతుండు అంటే స్త్రీ పట్ల ఎక్కడో ఆయన అంతరాంతరాల్లో వివక్ష, ఒక రకమైన ఏహ్యభావం ఉందనే కదా అర్థం. సో ఇక్కడ అన్వేష్ చేసేది ఏంటంటే స్త్రీ సపోర్ట్ అనే ముసుగేసుకొని స్త్రీలను అవమానించడమే ఆయన చేసేది. ఇట్లాంటి వాళ్ళకి మనం సరైన బుద్ధి చెప్పడం ఎట్లా అంటే వాళ్ళ మీద మన అటెన్షన్ వదిలేయడం. అంతకు మించి వాళ్ళకి మనం చెప్పే బుద్ధి ఇంకోటి ఉండదు.